మామ ప్రాజెక్ట్ కలికి 2898 AD మూవీ నుంచి ట్రైలర్ అయితే వచ్చింది. ఈ ట్రైలర్ రివ్యూ అంటే చూద్దాం. ముందుగా ట్రైలర్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ ట్రైలర్ క్వాలిటీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మామూలుగా లేదు. ఇంకా ట్రైలర్లో ఉన్న VFX బాబోయ్, ఆ VFX మాత్రం మామూలుగా లేవు. చాలా అంటే చాలా కొత్తగా ఉన్నాయి, చాలా అదిరిపోయిన దిమ్మ తిరిగి మైండ్ బ్లోయింగ్ అంతే. చాలా అంటే చాలా బాగున్నాయి ఆ VFX. బాబోయ్, ఆ VFX నాగశ్విన్ గారు ఎలా చూపించారండి, చాలా అంటే చాలా కొత్తగా ఉంది. ఇది ఇండియన్ సినిమానేనా? పక్క తెలుగు సినిమా, ఇండియన్ సినిమా. ఇంకా ట్రైలర్లో కొన్ని వెహికల్స్ కూడా చూపించారు. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఆ వెహికల్ అయితే మైండ్ బ్లోయింగ్, అంతే మైండ్ బ్లోయింగ్. కొన్ని వెహికల్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా కొత్తగా ఉన్నాయి, చాలా బాగుంది, మైండ్ బ్లోయింగ్ అంతే. ఇంకా బుజ్జి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ట్రైలర్లో అమితాబ్ బచ్చన్ని చూపించిన విధానం చాలా అంటే చాలా కొత్తగా ఉంది. ఇంకా ఆ మనీ కూడా రియలిస్టిక్గా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా షూట్ అయింది. ఇంకా అమితాబ్ బచ్చన్ ఫైటింగ్ సీన్స్ కానీ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉన్నాయి. ఇంకా డైలాగ్స్ కానీ అదిరిపోయినాయి. ఇంకా ప్రభాస్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ డైలాగ్స్ కానీ ఆ కామెడీ డైలాగ్స్ కానీ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. ప్రభాస్ స్వాగ్, ఆ స్టైలు, ఆ లుక్స్ కూడా అదిరిపోయినాయి. ఇంకా ఫైటింగ్ సీన్స్ అయితే మామూలుగా లేవు, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉన్నాయి. ఇక ఆ సూట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, అదిరిపోయింది. ట్రైలర్లోనే ఇంత కామెడీ అంటే ప్రభాస్తోనే ఇంత కామెడీ ఉందంటే మరి ఇంకా మూవీలో ఇంకెంత కామెడీ ఉండబోతుందో. ఇంకా అమితాబ్ బచ్చన్ ఇంకా ప్రభాస్ మధ్య ఫైటింగ్ సీన్ అయితే చూపించలేదు కానీ ఉంది, అది కూడా పర్లేదు, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ట్రైలర్లో చూసిన కొన్ని వెపన్స్ కూడా చాలా అంటే చాలా కొత్తగా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. కొన్ని గ్యాజెట్స్, ఓ బోయ్, ఆ గ్యాజెట్స్ అయితే మామూలుగా లేవు. ఇక్కడ వచ్చేసి VFX కూడా చాలా అంటే చాలా కొత్తగా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగుంది. ట్రైలర్లో ఉన్న గ్యాజెట్స్ పరంగా చూసుకుంటే, వెహికల్స్ పరంగా చూసుకుంటే, ఆ ప్రపంచాన్ని కూడా చూపించే విధానం చాలా అంటే చాలా బాగుంది. ప్రపంచం అయితే మైండ్ బ్లోయింగ్. ఇంకా ట్రైలర్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. ఇంకా లాస్ట్లో ప్రభాస్ అన్న జై అని పైకి లేచాడు, మామూలుగా లేదు. ఇది వచ్చేసి బుజ్జి నుంచి పైకి సూపర్ మ్యాన్ లెక్క దూకాడు, మామూలుగా లేదు. దూకింది కూడా చూపిస్తే, అంటే దూకిన తర్వాత కూడా ఏదైనా చూపిస్తే ఇంకా అదిరిపోయింది. ఇంకా లాస్ట్లో కమల్ హాసన్ గారు ఎంట్రీ ఇచ్చారు, డబ్బింగ్ అయితే ఇచ్చి పడేశారు. కానీ లుక్స్ ఎందుకో కాస్త అదేదో తేడాగా అనిపించింది కమల్ హాసన్ గారి. మరి చూడాలి ఎలా ఉంటుంది. ఇంకా ట్రైలర్లో కాస్త కొంతమంది సెలెక్ట్ అయ్యారు కదా పెద్ద పెద్ద యాక్టర్స్, వాళ్ళని అయితే ట్రైలర్లో చూపించలేదు. అమితాబ్ బచ్చన్ కానీ, ఇంకా ప్రభాస్ని కానీ, దీపికా పదుకొని కానీ, బ్రహ్మానందం గారిని కానీ, ఇంకా కొంతమందిని అయితే చూపించారు. కాకపోతే ట్రైలర్లో ఉన్న VFX అయితే మైండ్ బ్లోయింగ్ అంతే. ఆ ప్రపంచాన్ని చూపించే విధానం చూసారా, ఆ ప్రపంచం కూడా చాలా అంటే చాలా కొత్తగా ఉంది. ఆ లుక్స్ కూడా మైండ్ బ్లోయింగ్ అంతే, ఆ ప్రపంచం కూడా. ఇంకా ప్రభాస్ స్వాగ్ అయితే అసలు తగ్గలేదు. లుక్స్ కూడా మైండ్ బ్లోయింగ్, కామెడీ కూడా అదిరిపోయింది. ఇక మరి చూడాలి మూవీ ఎలా ఉండబోతుందో. మూవీ వచ్చేసి June 27th అయితే రిలీజ్ అవుతుంది. మరి మీరేమంటారు కింద కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చేసి కింద కమెంట్ చేసేయండి జై. ట్రైలర్ వచ్చేసి మామూలుగా లేదు. ఇక ట్రైలర్లో చూపించిన VFX కానీ, ఆ కొత్త ప్రపంచాన్ని కానీ, ఆ లుక్స్ కానీ, ఆ స్వాగ్ కానీ, ఆ స్టైల్ కానీ, ఫైటింగ్ సీన్స్ కానీ, వెపన్స్ కానీ, ఇంకా వెహికల్స్ కానీ చాలా అంటే చాలా కొత్తగా ఉన్నాయి. ఫైటింగ్ సీన్స్ కూడా అదిరిపోయినాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా వెపన్స్ కూడా, కొన్ని గ్యాజెట్స్ కూడా చాలా అంటే చాలా కొత్తగా ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా. మరి మీరేమంటారు కింద కమెంట్ చేసేయండి. ట్రైలర్ మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ చేయండి. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చేసి జై ప్రభాస్ అని కింద కమెంట్స్లో వేసేసుకోండి. ఇంకా ట్రైలర్ ఎలా అనిపించిందో కూడా కింద కమెంట్ చేసేయడం మాత్రం అసలు మర్చిపోదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇలాంటి రివ్యూస్ మరెన్నో అప్డేట్స్ ఇంకా మన ఛానల్లో అయితే రాబోతున్నాయి. ఇంకా మీరు ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సో మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని రివ్యూస్ కోసం, మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. TMF1579. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. బై మా.